ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము. మీరు ఫ్యూచర్లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ నో కాంట్రవర్సీ, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. కాదు అధ్యక్ష, ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్. గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి నేను కోరేది లాస్ట్ పాయింట్ సార్, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్, ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను అనేది, అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు, ఇదో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడిందంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడతాను, కూర్చోండి. కూర్చొని మాట్లాడతాను. వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎందుకంటే మంత్రులు రేగిస్తే అవుద్ది. దయచేసి కూర్చోమనండి. దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి? గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి. చెప్పారు. ఒకటి ఇంకోటి దానికి చిన్న ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. దీన్ని ఎవరైతే వెర్షన్ రాశారో, ఎవరైతే తెలుగు వెర్షన్ చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి. తప్పేముంది? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి వచ్చే ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కూర్చోండి. క్లారిఫై అయింది. కూర్చోండి. క్లారిఫై అయింది. తెలుగు తప్పుదే ఉండదు. సారీ సార్ తప్పుదే ఉండదు. నో కరెక్ట్. మా మెంబర్ చెప్పింది కరెక్ట్. అది తప్పుదేవిడి. నో నెక్స్ట్ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. అరే దీనికి కూర్చోండి. ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా. కంటిన్యూ చేయ. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష.